సో గాయస్ ఈరోజు వచ్చేసరికి నా క్రస్ట్ వచ్చేసరికి నేనైతే 1v1 రూమ్ అయితే ఆడబోతున్నాను అనమాట. సో మీరైతే ఎవరైనా వీడియో అయితే కొత్తగా అయితే చూసినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని సో కామెంట్ అయితే చేయండి గాయస్. సో ఆ ఛాలెంజ్ ఏంటంటే సో రూమ్లో వచ్చేసరికి తనైతే ఓడించాలి. సో తనైతే ఓడించేటట్టయితే నాకైతే రిక్వెస్ట్ అయితే పెడుతుంది అన్నమాట. సో తను వచ్చేసరికి నేనైతే ఎప్పుడైతే ఓడించలేదన్నమాట. సో చాలాసార్లు రూమ్ అయితే ఆడాం. సో ఎప్పుడైతే మనం అయితే తనైతే ఓడించలేదు. సో రిక్వెస్ట్ కోసం సో లాస్ట్కి వచ్చేసి రిక్వెస్ట్ కోసం తనైతే ఓడించాల్సి అయితే వచ్చిందనమాట. తనతో ఇంకా ఎన్నో వీడియోస్ అయితే మనం అయితే అప్లోడ్ అయితే చేద్దాం. సో మీకైతే కొంచెం సపోర్ట్ అయితే కావాలి. సో మీరు సపోర్ట్ చేసినట్టయితే మీకైతే ఇంకా మంచి వీడియోస్ అయితే డైలీ అయితే ఉంటాయి గాయస్. సో ఈ వీడియోకి మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకైతే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సో ఆ వీడియోస్ వస్తే మనం అయితే చేద్దాం, ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేద్దాం. సో గైస్ మీరు ఎప్పుడైనా మీరు కోసం మీరైతే ఇలాంటి ఛాలెంజెస్ అయితే ఎప్పుడైనా చేశారా? సో నేను వచ్చేసరికి ఇదైతే నాకైతే ఫస్ట్ టైం అనమాట. సో ఫస్ట్ టైం నా క్రష్తో నేనైతే ఛాలెంజ్ అనమాట, ఇది రిక్వెస్ట్ ఛాలెంజింగ్ అనమాట. తనతో రూమ్ ఆడి చాలా రోజులు అయితే అవుతుంది. సో చాలా రోజుల తర్వాత మనం అయితే కరెక్ట్ రూమ్ ఆడేటప్పుడు సో ఆ ఫీల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఇది నాకు కూడా తెలుసు. సో తను ఎప్పుడు విన్నర్గానే ఉండాలి, సో లూజర్గా అయితే ఉండకూడదు అనేసి నేను ఎప్పుడైతే తనైతే ఓడించలేదన్నమాట. సో ఇప్పుడు ప్రతిసారి తనకైతే విన్నింగ్ అయితే నేనే ఇచ్చేసేవాడిని. నేను 7 రౌండ్స్ కొట్టైనా కానీ లాస్ట్ 8 రౌండ్స్ అయితే తనకైతే ఇచ్చేసేవాను అనమాట. సో నేనైతే లూజర్గా అయితే మిగిలిపోయాను ప్రతిసారి. గాయస్ మీరు కూడా మీ క్రష్తో మీరైతే రూమ్ ఆడేటప్పుడు సో విన్నింగ్ మీ క్రష్కి ఇస్తారా? సో మీరు తీసుకుంటారా? సో అది కామెంట్ చేయండి. సో నాలాగా మీరు ఎవరెవరు ఉన్నారో, సో నాలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నాకైతే కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. మా అమ్మ తను పిలిచినప్పుడు వచ్చే ఫీల్ అయితే ఉంటుంది. మా అమ్మ వేరే లెవెల్లో ఉంటుంది. మా అమ్మ ఫీల్ వచ్చేసరికి తన వాయిస్ విన్నప్పుడు వచ్చే ఫీల్ మాత్రం ఎక్కడికో పోయినట్టు ఉంటుంది మా అమ్మ. సో మీరు ఎక్కడికో అనుకుంటే ఇంకెక్కడికో అనుకుంటారు. సో అది వచ్చేసరికి నా హార్ట్కి అనమాట. తను పిలిచినప్పుడు నా హార్ట్కి అయితే టచ్ అవుతుంది అనమాట. సో అది ఆ ఫీల్ వచ్చేసరికి వేరే లెవెల్లో ఉంటుంది. మా అమ్మ లాస్ట్కి వచ్చేసరికి విన్నింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా అమ్మ రిక్వెస్ట్ అయితే పెట్టబోతుంది. మా అమ్మ మ్యాచ్ మధ్య అయిపోయాం, రిక్వెస్ట్ అయితే పెట్టేసింది. మా అమ్మ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ ఇంకో వీడియోతో కలుసుకుందాం.